హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు వచ్చేసి సొరకాయ పప్పు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, దట్టు హెల్దీ కూడా అండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది, చాలా ఈజీగా డైజెస్ట్ కూడా అయిపోతుంది అన్నమాట. ముందుగా అయితే పెసరపప్పుని బాగా కాస్త వేయించుకుని పక్కన తీసుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కాస్త నూనె పోసి వేడెక్కాక కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసి కాస్త వేయించాలి. అలాగే వేగిన తర్వాత కాస్త పసుపు, అలాగే చిటికెడంత ఉప్పు వేసి మళ్ళీ కాస్త బాగా వేయించాలి వీటిని. అలా కాసేపు వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిస్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక కట్ చేసిన టమాటో పీసెస్ అనేవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మరి కాసేపు వేయించాలండి. బాగా వేగాక అప్పుడు మనం ఇందులోకి నీళ్ళు అనేవి తీసుకుందాం, వాటర్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు బాగా మరిగి పొంగు వస్తుంది కదండి. ఇప్పుడు ఈ టైంలో మనం ముందు వేయించి పెట్టుకున్న పెసరపప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్తో కాస్త కలుపుకుందాం. ఇంకాసేపు మరుగుతుంది ఇది. ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు అనేది యాడ్ చేసుకుందామండి. మన టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో 2 స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని 2 to 3 విజిల్స్ రానివ్వాలి. వచ్చాక అప్పుడు లిడ్ ఓపెన్ చేసి ఎలా ఉడికిందో చూద్దాం మన పప్పు. సో 3 విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడు లిడ్ అయితే ఓపెన్ చేసి చూసుకుందాం ఎలా వచ్చిందో పప్పు, ఎలా ప్రిపేర్ అయిందో చూడండి. ఒకసారి స్పూన్తో కలిపి చూద్దాం. పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిని పక్కకి తీసుకుందాం. పక్కకి తీసుకొని పోపు అనేది పెట్టుకుంటామండి. ఇప్పుడు కాస్త ఆయిల్ పోసుకొని అది కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెవ్వలు అనేవి వేసుకుంటున్నానండి. అవి బాగా వేగాలి. వేగి దాని ఫ్లేవర్ అంతా నూనెలోకి వచ్చేయాలి. తర్వాత ఆవాలు కాస్త చిటపట్లాడేలా వేయించుకోవాలండి. ఆ తర్వాత 2 ఎండుమిర్చి ఇంకా సోంపు మరి జీలకర్ర వేసుకొని ఇంకాస్త వేయిస్తున్నాను. అవన్నీ బాగా వేగాలండి. లాస్ట్లో కాస్త కరివేపాకు కూడా వేస్తున్నానండి. వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందని కొంత మాత్రమే వేస్తున్నాను. సొరకాయ పప్పులోకి ఇలా కాస్త ఎక్కువగా వెల్లుల్లి వేయించి వేసుకుంటే తాలింపులోని ఆ టేస్ట్ అనేది ఇంకా కాస్త పెరుగుతుందండి. చాలా బాగుంటుంది. నాకైతే అలానే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ తాలింపులోకి పప్పు అనేది వేసుకుంటున్నానండి. వేడి వేడి అన్నంలోకి చపాతీల్లోకి అయితే సూపర్ ఉంటుందండి ఈ పప్పు.